కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు వరుసగా చేస్తోన్న ఆరోపణలు విమర్శలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న వందల కోట్ల రూపాయల నిధులు, జన్వాడ ఫామ్ హౌస్ కొనుగోలులో అక్రమాలు, ఫార్ములా ఈ కేసు కోసం నిధుల మళ్లింపు వంటి అంశాల్లో కాంగ్రెస్ నేతలతో పాటు కవిత వేలెత్తి చూపుతోన్న క్రమంలో కేటీఆర్ ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్కు కలిసి రాలేదా? వ్యవసాయ క్షేత్రం కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగిందా? ఈ విషయాలను ప్రత్యర్థులు ప్రజల్లోకి తీసుకువెళ్తోన్న క్రమంలో తల బాదుకుంటున్నారా? జరుగుతోన్న పరిణామాలతో బీఆర్ఎస్ ప్రతిష్ట మంట కలుస్తోన్న క్రమంలో కాంగ్రెస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ దళం రెడీ అవుతోందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధికార ప్రతిపక్ష నేతల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎలక్షన్లు అన్నట్టుగా ఉంది వాతావరణం. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ధాన్యం కొనుగోలు, గత ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను విస్మరించడం, రైతు భరోసా నిధులు విడుదలలో జాప్యం వంటి అంశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు జన్వాడ ఫామ్ హౌస్, పార్టీ ఖాతాలో 1400 కోట్ల రూపాయల నిధులు, బీఆర్ఎస్ పాలనలో ఫార్ములా ఈ రేసులో విదేశీ సంస్థకు 55 కోట్ల నిధులు మళ్లింపు వంటి అంశాలను కాంగ్రెస్ లేవనెత్తుతోంది. కేటీఆర్ స్నేహితుడి సంస్థ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో చేపట్టిన ప్రాజెక్టును అధికారులు నిలిపివేశారు. సరైన అనుమతులు లేకుండా వివరాలను దాచిపెట్టి నిర్మాణం చేపట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. భవన నిర్మాణ అనుమతులు రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఫ్లాట్లను కొనొద్దని తెలంగాణ రెరా ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ వ్యవహారాలన్నీ కేటీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. బీఆర్ఎస్ పాలనలోనే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. దీనిలో నీకిది నాకది క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. కేటీఆర్ కు జన్వాడ ఫామ్ హౌస్ కు ఈ నిర్మాణ సంస్థ సాయం చేసిందనే మాట వినిపిస్తోంది. ఇది కేటీఆర్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా భావిస్తున్నారు. ఈ నేత మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ రేసులో కేబినెట్ అనుమతి లేకుండా 55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. దీనిలో క్విడ్ ప్రోకో జరిగిందని కేసు నమోదైంది. దీనిపై ఏసీపీ విచారణ జరిపి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విదేశీ కరెన్సీ రూపంలో నిధులు మళ్లించారన్న ఆరోపణలతో ఈడీ ఎంక్వైరీ తప్పలేదు. దీంతో కేటీఆర్ ఇబ్బందుల్లో పడ్డారన్న చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయి 2.5 ఏళ్ల తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ అంశం కేటీఆర్ ను వెంటాడుతోంది. ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయని గతంలోనే కాంగ్రెస్ ఆరోపించింది. కేటీఆర్ వ్యవసాయ క్షేత్రం FTL పరిధిలో ఉందని గతంలోనే ప్రకటించింది. మరోవైపు 2024 అక్టోబర్లో జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు పెట్టారు. పార్టీకి 35 మంది హాజరయ్యారని నిర్ధారించారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల నిర్వహించిన పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్టు మొగిల పోలీసులు కేసు పెట్టారు. దీంతో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. మరోవైపు టీఆర్ఎస్ కన్వీనర్ కవిత బీఆర్ఎస్ బ్యాంకు ఖాతాలో 100 కోట్ల నిధులు, ఓ ప్రైవేట్ సంస్థకు భూములు కట్టపెట్టడం వంటి అంశాలపై కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ నేత వ్యవహారాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు ఎక్కడా మాట్లాడకుండా అధికారుల ద్వారానే అన్ని విషయాలను జనంలోకి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ప్రస్తుత పరిణామాలను బీఆర్ఎస్ నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఇక ఇవన్నీ పార్టీకి నష్టం కలిగిస్తున్న క్రమంలో కేటీఆర్ పై వస్తున్న క్విడ్ ప్రోకో ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.